దివిరాజుగా భూమికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని, పరలోక భవనాలు నిలిచాయని, నరలోక నయనాలు నిలిచాయని, పరలోక భవనాలు నిలిచాయని, నరలోక నయనాలు నిలిచాయని. ఆరణ జీవన జ్యోతి వెలిగే తారక వచ్చింది, పాడే పాటల పశువుల చాలా ఊయల చేసింది. ఆరణ జీవన జ్యోతి వెలుగై తారక వచ్చింది, పాడే పాటల పశువుల చాలా ఊయల చేసింది. ఆ మర్మమే ఒక జన్మమై, ఆ జన్మమై అనుబంధమై, ఆ మర్మమే ఒక జన్మమై, ఆ జన్మమే అనుబంధమై, సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయిని శరణ తరుణోదయం. లోకాలలో పాప శోకాలలో ఏకాకిల బ్రతుకు అవివేకుల, లోకాలలో పాప శోకాలలో ఏకాకిల నా బ్రతుకు అవివేకుల. సంహృదయ నయనాలు సమపాలుగా, సంహృదయ నయనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరహాసిగా, ప్రేమానురాగాలు స్థిరహాసిగా. నమ్మిన వారికి రమ్మని పిలిచే రక్షకుడా యేసే, సర్వజలాద్యుడు ఆ ప్రభువే. నమ్మిన వారికి రమ్మని పిలిచే రక్షకుడా యేసే, సర్వజల జీవజలాల దేవుడిది ఆ ప్రభువే. ఆ మర్మమే ఒక జన్మమై, ఆ జన్మమై అనుబంధమై, సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయిని శరణ తరుణోదయం. ఎన్నాళ్ళ ఎదురీతన యేసువా, ఎన్నేళ్ళ ఎదుకోతన ప్రభువా, ఎన్నాళ్ళ ఎదురీతన యేసువా, ఎన్నేళ్ళ ఎదుకోతన ప్రభువా. నువ్వు లేని నిన్ను ఊహించలేను, కలనైన నిన్ను నే విడిపోను. నువ్వు లేని నిన్ను ఊహించలేను, కలనైన నిన్ను నే విడిపోను. నా నేస్తమై నీవు రావా, నా నీడవై నిల్వరావా, నా నేస్తమై నీవు రావా, నా నీడవై నిల్వరావా. ఎన్నాళ్ళ ఎదురీతన యేసువా, ఎన్నేళ్ళ ఎదుకోతన ప్రభువా. నువ్వు లేని నిన్ను ఊహించలేను, కలనైన నిన్ను నే విడిపోను. నా నేస్తమై నీవు రావా, నా నీడవై నిల్వరావా. కన్నీటి మేఘాల నన్ను కమ్ముకోగా, కష్టాల కనుమల్ని చేరుకోగా, కన్నీటి మేఘాల నన్ను కమ్ముకోగా, కష్టాల కనుమల్ని
సమకూర్చువారికి ఆరాధన మాకు సమకూర్చువారికి ఆరాధన సమకూర్చువారికి ఆరాధన మాకు సమకూర్చువారికి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన సమకూర్చువారికి ఆరాధన మాకు సమకూర్చువారికి ఆరాధన ముదిమి వయస్సులో గర్భం తెరచితివే బహుమానం ఇచ్చి నీవే బలిగా తోడితివే ముదిమి వయస్సులో గర్భం తెరచితివే బహుమానం ఇచ్చి నీవే బలిగా తోడితివే అబ్రహాము సమకూర్చిన యెహోవాయే అబ్రహాము సమకూర్చిన యెహోవాయే సమకూర్చువారికి ఆరాధన మాకు సమకూర్చువారికి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన సమకూర్చువారికి ఆరాధన మాకు సమకూర్చువారికి ఆరాధన రొట్టె మాంసమును కాగలములాచే ఉదయం సాయంత్రం నీవే పంపితివే ప్రభువా రొట్టె మాంసమును కాగలములాచే ఉదయం సాయంత్రం నీవే పంపితివే ప్రభువా ఏలియాకు సమకూర్చిన యెహోవాయే ఏలియాకు సమకూర్చిన యెహోవాయే సమకూర్చువారికి ఆరాధన మాకు సమకూర్చువారికి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన సమకూర్చువారికి ఆరాధన మాకు సమకూర్చువారికి ఆరాధన ధనము పోయినా బలము పోయినా ఘనత పోయినా కన్నా బిడ్డలు లేకున్నా ధనము పోయినా బలము పోయినా ఘనత పోయినా కన్నా బిడ్డలు లేకున్నా యోగుకు సమకూర్చిన యెహోవాయే యోగుకు సమకూర్చిన యెహోవాయే సమకూర్చువారికి ఆరాధన మాకు సమకూర్చువారికి ఆరాధన సమకూర్చువారికి ఆరాధన మాకు సమకూర్చువారికి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన సమకూర్చువారికి ఆరాధన మాకు సమకూర్చువారికి ఆరాధన చాలమ్మా హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఈ యొక్క పరిశుద్ధ దినములో
ఆయన బిడ్డలుగా సాయంకాలం సమయంలో ఆయన కుటుంబముగా మనలందరినీ కూడా వారమంతా కూడా నేను ఒకడు మీరు ఒకడు ఇక్కడ ఉన్న మీరు ఎక్కడెక్కడో ఆయా పనులలో ఉన్నప్పటికీ ఈ సాయంకాల సమయంలో అందరూ ఏకముగా ఒకరిగా దైవ సన్నిధిలో దేవుడు సమకూర్చి ఉన్నాడు అని అందరి బట్టి దేవాది దేవునికి మొట్టమొదటిగా మా యొక్క నుండి కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయంకాలపు ఆరాధనలోకి కూడి వచ్చిన మీకందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. మంచిది, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించాం. వారికి ఇచ్చిన దేవుని తలాంతులను ఒక్కొక్కరు దేవుని కొరకై ఏం చేశారండి? స్తుతించారు. సంతోషం. ఇక్కడ మనముగా సంతోషించేది ఆకాశం ఉన్న దేవుడు, చూచుచున్న దేవుడు కూడా పాడిన ప్రతి ఒక్కరిని దేవుడు చూసి ఉన్నాడు. పాడుతున్న వారితో కలిసి ఎవరైతే సంతోషంతో చప్పట్లు కొడుతున్నారో వారిని కూడా దేవుడు చూసి ఉన్నాడు. వారికి తగిన ఫలము, ప్రతి ఫలము తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం. ఎత్తు తన కామందు మెరుగును, గాడిద సొంత వారిని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఈ చదువుకున్నటువంటి ఈ వాక్యము ప్రతి ఒక్క హృదయాలకు తాకే విధముగా ఒక కఠినమైనటువంటి మాటగా మనకు తెలియజేస్తా ఉంది. ఈ మాట సాక్షాత్తు దేవాది దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు తన స్వాస్థ్యముగా, తన జనాంగముగా, ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజలుగా అయినటువంటి ఇశ్రాయేల్ గురించి దేవుడు బాధతో, సంతోషంతో కాదు, ఏమంటున్నాడు? బాధతో ఈ మాట సెలవిస్తా ఉంటున్నాడు. ఏమనంటే, ఎత్తు తన కామందు నెరుగును. ఎత్తు ఒక జంతువు. ఏమండి? ఎత్తుకు బుద్ధి అనేది ఉండదండి. ఏమండి? ఎత్తుకు బుద్ధి అనేది ఉండదు. అది గడ్డి వేస్తే గడ్డి తింటుంది కదా. అది ఏం పెట్టా కానీ దాని ముందర అది తింటూ ఉంటుంది. అంటే అది బుద్ధి లేని జంతువు. అయితే ఆ బుద్ధి లేని, నోరు లేని ఆ జంతువైన తన కామందు నెరుగులో ఉంటుంది. కామందు అంటే యజమానుడు అని అర్థం. ఆ ఎట్టు పోయినా ఎక్కడికి పోయినా కానీ తన యజమాని దగ్గరికి అది సాయంత్రం అయినప్పుడు వస్తుంది. అదే రీతిగా రెండోది ఏమంటున్నాడంటే, గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకును. గాడిద అంటే బుద్ధి జ్ఞానం లేని మూర్ఖమైనది అని అర్థం. పూర గాడిద అంట అంటాం ఎవరైనా. ఏమండి? పూర గాడిద. గాడిద అంటే విలువ లేనిది. గాడిద అంటే మూర్ఖమైనది. అది మొరటిది, అది మొండిది. అయితే ఈ గాడిద ఎక్కడ తిరిగినా, ఎక్కడ పోయినా అది తన దొడ్డి తెలుసుకొని వస్తాడు. అయితే ఈ మనుషులు అనేవాళ్ళు ఎలాగంటే
వాళ్ళు తెలివి లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మూర్ఖమైనటువంటి బుద్ధి లేని జంతువులైనా కానీ తమ యజమానులను తెలుసుకుంటా ఉంది. తమ యొక్క ఇల్లు ఎక్కడో అది గ్రహించుకొని ఎక్కడికి పోయినా ఎట్లా పోయినా కానీ బుద్ధి తెచ్చుకుని సాయంత్రానికి చేరుకుంటున్నాయి. అయితే ఇశ్రాయేలు ప్రజలు అలాగా లేరు. వాళ్ళు తెలివి లేని వాళ్ళు, మూర్ఖపు తరం వాళ్ళు. నా అనుభవం అంటారని వాళ్ళని ఏ విధంగా అంటున్నాడంటే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించుడు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల గురించి దుష్ట జనాంగమా, పాపిష్టి జనాంగమా, ఒక మాటగా చెప్పాలంటే ఎన్నిటిని కలిపితే కృతజ్ఞత లేని మనుషులారా అని అర్థం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని కృతజ్ఞత లేని వారు అంటున్నారు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని కృతజ్ఞత లేని వారు అంటున్నారు? పూర్వము వాళ్ళ జీవితము ఎలా ఉండేదంటే, ఐగుప్తు దేశంలో దాస్యభూతికాడి కింద దాస్య పని బానిసత్వం చేసుకుంటా ఉన్నారు. ఆ యొక్క ఐగుప్తు దేశపు అధికారులు ఈ ప్రజలను చాలా నీచంగా చూసేవాళ్ళు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాళ్ళు. కఠినమైన పనులు చేపించుకుంటూ వాళ్ళ కష్టానికి తగిన ఫలితం ఇవ్వకుండా, కడుపు నిండా ఆహారం తినకుండా, కంటి నిండా నిద్రపోలేకుండా రాత్రి పగళ్ళు గొడ్డు చాకరీ చేయించుకున్నారండి వాళ్ళతో. ఆ గొడ్డు చాకరీ పని చేయలేక, ఆ కష్టం చేయలేక, ఆ నిద్ర లేక, ఆహారం లేక వారికి ఎలాగైపోయిందంటే, ఈ బ్రతికే దానికంటే చచ్చిపోతే మేలు అనే స్థితిలో వాళ్ళు ఉన్నారండి. అలా దుఃఖపడి, బాధపడి, జీవితం మీద విరక్తి కలిగినటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని, అరే నా ప్రజలు ఎంత కష్టపడతా, ఎంత బాధపడతా, ఎంత జీవితం మీద విరక్తి కలిగి ఉన్నారయ్యా అని వారి మీద కనికరం చూపి దేవుడు వారిని ఆ కష్టాలలో నుంచి, ఆ యొక్క బలత్కారమైనటువంటి దుర్మార్గుల చేతుల నుంచి వారిని విడిపించి ఒక మంచి పాలు తెరలు ప్రవహించే దేశంలో వారిని చేర్పించి, ఇదిగో లక్షణంగా ఇక్కడ మంచి పంటలు, మంచి ఫలాలు, ఇక్కడ ఏ కష్టము మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఉండరు, ఇక్కడ కష్టపెట్టే వాళ్ళు ఉండరు, ఇక్కడ మీరు క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా బ్రతకచ్చని ఆ కష్టాలలో, బాధలో ఉండే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి సురక్షితమైన, క్షేమకరమైన స్థలంలోకి నడిపించారు. అక్కడ ఎలా ఉందంటే, కరువు అనేది లేదండి. కరువు అంటే తెలియదు, కష్టం అంటే ఏమిటో తెలియదు, బాధ అంటే ఏమిటో తెలియదు, భయం అంటే అసలు లేనటువంటి స్థలం అది. అలాంటి స్థలంలో వాళ్ళు ఉంచితే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఇంత సహాయం చేసిన దేవుణ్ణి మర్చిపోయి, కాపాడి, పోషించి, ఆశ్రయం కల్పించి ఆదరించినటువంటి దేవుణ్ణి మర్చిపోయి, ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మనుషులు కల్పించినటువంటి దేవుళ్ళ వైపు పరిగెత్తారు. వాళ్ళను పూజించడము, వాళ్ళని ఆరాధించడము, మన భాషలో చెప్పుకోవాలంటే సహాయం చేసిన వారిని మర్చిపోయి, ఆదుకున్న వారిని మర్చిపోయి, సహాయం చేసిన వారిని, ఆదుకున్న వారికి కృతజ్ఞులుగా లోబడి ఉండకుండా అతని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. చాలా మంది వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సహాయం చేసిన వారిని విడిచిపెట్టి, ఆదుకున్న వారిని, ఆశ్రయం చూపించిన వారిని మర్చిపోయి, తమ సొంత బుద్ధిని ఉపయోగించి ఇతరుల దగ్గరికి పోయి, ఇతరులను ఆశ్రయించి, ఇతరులను గొప్ప చేసుకుంటూ సహాయం చేసిన వాళ్ళు మర్చిపోవడం అన్నమాట.
ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోయారు. దేవుడు చేసినటువంటి ఆ యొక్క వాళ్ళ పట్ల చేసిన కార్యాన్ని వాళ్ళు మర్చిపోయారండి. వాళ్ళు దేవుని బాధ పెట్టారు, దుఃఖ పెట్టారు. ఆ యొక్క దుఃఖములో బాధలు దేవుడు దుష్ట సంతానమా, పాపిష్టి జనమా అని ఇశ్రాయేల్ ప్రజలు అంటారు. మనం కూడా అంటూ ఉంటాం కదా, ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు మన మాట కాదని మనల్ని ఎదిరించి పోయినప్పుడు కృతజ్ఞత లేని వాడయ్యా. వాళ్ళు పలా రోజు కష్టాల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే, ఆపదలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే నేను సహాయం చేసి, నేను ఆదుకొని, నేను ధైర్యపరిచి, బలపరిచి ఈరోజు నిలబెడితే నన్ను మర్చిపోయారు. నన్ను మర్చిపోయి నాకే వెన్ను తిరుగుతున్నారు, నా మీదే తిరుగుబాటు చేస్తుంటున్నారు, నా పైన వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ చేసిన చేతినే నరికేస్తుంటున్నారు. కృతజ్ఞత లేనటువంటి వారిని ఏమంటారంటే పాపిష్టి జనాంగమా, దుష్ట సంతానమా అంటుంది. నా యొక్క పరిచయంలో వాక్యము మాట వచ్చింది కనుక అనుభవాన్ని చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోంచి ప్రేరేపిస్తుంటున్నాను. సహవాసంలో ఒక కుటుంబం వచ్చేదండి. ఎలా వచ్చారంటే చాలా కష్టాల్లో వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, చాలా ఇబ్బందుల్లో వాళ్ళు వచ్చారు, చాలా సమస్యల్లో వాళ్ళు వచ్చారు. నాకు కూడా వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ కష్టాలు చూసి జాలి కలిగింది, బాధ కలిగింది. సరే, దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొద్ది నేను ఏదో ఒక సహాయం చేయాలని వారిని ఆదరించి, వారిని నా హక్కును చేర్చుకొని చేయనంత సహాయం చేస్తూ, వారికున్న సమస్యలను తోడుగా ఉంటూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, ఆ రీతిగా ఆ కుటుంబాన్ని నడిపిస్తూ పోతున్నానండి. అలా 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 కాలం గడిచిన తర్వాత ఆ కుటుంబం కొంచెం స్థిరపరచబడింది. ఇప్పుడు ఆ కుటుంబము ఈరోజు స్థిరపరచబడింది, ఈరోజు నిలబడగలిగింది సమాజంలో. ఈరోజు ఆ బలహీనమైనటువంటి వాళ్ళ పరిస్థితిలో నుంచి బలం పొందుకొని పుంజుకున్నటువంటి పరిస్థితి కుటుంబం ఏర్పడింది. అయితే నేను గమనించడం ప్రారంభించాను, వాళ్ళు ఎప్పుడు స్థిరపరచడం ప్రారంభించారో, వాళ్ళలో సమాధానంగా కుటుంబంలో ఎప్పుడైతే మేలు పొందుకోవడం ప్రారంభమైందో, వాళ్ళు ఏం చేశారంటే చిన్నగా సహవాసానికి దూరం అవుతా వచ్చారు. అంతవరకు పరిచయాలతో సహవాసముగా సపోర్టుగా నిలబడినటువంటి వాళ్ళు ఏమైపోయారంటే చిన్న చిన్నగా మందిరానికి రాకుండా పోవడం, మందిర పనులు చేయకుండా పోవడం. అరే, సేవలో ఈ సేవ ద్వారానే కదా నేను ఆదరించబడింది, ఈ సేవ ద్వారా కదా నేను బలపరచబడింది, ఈ సేవ ద్వారా కదా సహాయం పొందుకునింది, ఈ సేవ, ఈ పరిచయం చేసింది దైవ సేవకుని ద్వారా కదా నా కుటుంబం ఈరోజు నిలబెట్టబడింది అని విషయం మర్చిపోయి ఈనాడు పరిచయకు దూరంగా జీవిస్తుంటున్నారు. పరిచయకు దూరంగా పోయి వేరే చోటికి వెళుతుంటున్నారండి. ఎక్కడెక్కడ తిరుగుతుంటున్నారు. నేనేమంటే చెప్పేది, కృతజ్ఞత అనేది మనిషికి చాలా ప్రాముఖ్యం. జంతువులకైతే చూడండి, ఎద్దుకు బుద్ధి ఉండదు. అది ఎక్కడైనా కూర్చుంటుంది, ఎక్కడైనా పడుకుంటుంది, ఎక్కడైనా తిరుగుతారు. గాడిద ఉంది చూసారా, అది మూర్ఖమైంది, అది జ్ఞానం లేనిది. అది కూడా తన సొంత తొట్టి తెలుసుకుని అది వస్తూ ఉంది. ఎద్దు బుద్ధి లేకపోయినా తన యజమాని ఎవరో గుర్తుపట్టి తన యజమానికి లోపడుతూ ఉంది. నీవు లేకపోతే ఎద్దు ఏం చేస్తుంది? పొడుస్తుంది. అదే యజమానుడు పోతే అది ఏమైనా పొడుస్తుందా?
అది ఆయన ఏం చెప్తే అట్లా లోపడుతుంది. మనిషి మాత్రము పొందుకున్న మేలులు, చేసిన సహాయపు చెయ్యిని మరచిపోయి, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, దేవుడు ఏది మంచో ఏది చెడో ఆలోచన చేసి వేర్చిన జ్ఞానము ఇచ్చినప్పుడు కూడా మనిషి ఏమైపోతున్నాడంటే ఎందుకంటే గాడిద కంటే హీనమైన స్వభావం వెళ్ళిపోతుంటున్నారు. ఎంత బాధ, ఎంత విచారము, ఎంత దుఃఖం ఈ మాటలో. ఈరోజు ఏది మంచో ఏది చెడో, ఏది తినాలో ఏది తినకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది చూడాలో ఏది చూడకూడదో గ్రహించేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని, వివేచనను దేవుడు నీకు నాకు ఇచ్చిన్నాడు. ఆహారం పల్లెములను పెడితే తింటాం, కానీ ఆ బండ మీద వేసి తినమంటే తింటామా? తినము. ఎందుకంటే నేను మనిషిని, నేనేమైనా జంతువునా, నేనేమైనా కుక్కనా అంటాం. మరి అలాంటి వివేచన కలిగిన మనము ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నాం, ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఈరోజు బ్రతికి ఉన్నామంటే, ఈరోజు ఇంకా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. ఎంతమంది సృష్టికర్త అయిన దేవుణ్ణి ఉదయకాలం సాయంకాలము స్మరణ చేసుకుంటున్నాం. ఇంత ఆయుష్కాలం ఇచ్చిన దేవుణ్ణి, ఇంత వయసు వచ్చేందుకు కాపాడిన దేవుణ్ణి, ఇంతవరకు అన్ని బలహీనతల్లో కూడా తోడుగా ఉంటూ కాపాడి రక్షిస్తున్నటువంటి దేవుణ్ణి, కుటుంబాన్ని ఇచ్చిన దేవుణ్ణి, సమాజంలో వినిపించిన దేవుణ్ణి ఎంతమంది ప్రతిరోజు కృతజ్ఞత తెలియజేస్తుంటున్నా. ఈరోజు ఇక్కడ నాకంటే వయసులో పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, నాతో సమమైనటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు చిన్న అయినటువంటి పిల్లలు ఉంటున్నారు. అయితే ఏ వయసుకు ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరి యొక్క మనస్సాక్షికి వేసుకోవాల్సిన ప్రశ్న, మనం దేవునికి కృతజ్ఞులమై ఉన్నామా? ఈరోజు నీ చదువులో ఇంతవరకు ఇంత చదువుకోగలిగామంటే, ఈ స్థానంలో నువ్వు అందుకోగలిగామంటే అది దేవుని చూపిన కృప కాదా? మరి దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నా? ఎద్దు తన కాళ్ళని నెరుగుతుంది, తన యజమాని దగ్గరికి వస్తా ఉంది. మూర్ఖపు కలిగినటువంటి గాడిద తన గుడ్డికి వస్తా ఉంది. మరి నిన్ను సృజించిన సృష్టికర్త దేవుని దగ్గరికి ఎంతకాలం మంది నువ్వు వచ్చి, ఎంతకాలం మంది నువ్వు ఆ సన్నిధిలో ఉపకరించి ఆయనకు ప్రార్థన చేసి, మనుషులకు ఒక బాటలు నీళ్ళు ఇస్తే, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే వెంటనే థ్యాంక్స్ అని చెప్తాం, వందనాలని చెప్తాం. మరి ఈ నీళ్లు త్రాగగలిగేదానికి శక్తినిచ్చిన దేవునికి మనం థ్యాంక్స్ చెప్తుంటున్నామా? ప్రతిరోజు ఇంత ఆహారం కడుపులోకి పోతుందంటే పెట్టిన వాడిది గొప్ప సంగతి కాదు, అది తినజేయడానికి బుద్ధి పుట్టించిన వాడిని పెట్టిన వాడికి థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ అలా పెట్టుకున్నకు అనుకూలత ఇచ్చే దేవునికి రోజున కృతజ్ఞత చెప్పామా? మంచి మంచం ఉంది, మంచి బెడ్ ఉంది, ఫ్యాన్ ఉంది, అన్ని ఈ ఆశ్రమంలో యజమానులు అన్ని సమకూర్చగలిగారు. అయితే ఎంతో మంది నా దగ్గరకు వచ్చి, అయ్యా నిద్ర పట్టడం లేదయ్యా, నిద్ర రావడం లేదయ్యా. ఏమమ్మా, మంచి మంచం ఇచ్చారు, మంచి గుడ్డు ఇచ్చారు, ఫ్యాన్ ఇచ్చారు, నిద్రపోయేదానికి ఎన్ని అవసరమే కదా, మరి ఎందుకు రాలేదు? నిద్ర రాలేదయ్యా, ప్రార్థన చేయ్యా. అర్థమేమి? మన నిద్ర రావాలంటే దేవుని యొక్క సహాయం కావాలి మనకు. మరి మన
ప్రతి అక్కర్లని తీరుస్తున్న దేవునికి మనం ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలే కాదు, దేవుని మర్చిపోయి కాపాడిన దేవుని, పోషించిన దేవుని, రక్షించిన దేవుని మర్చిపోయి ఏంటండి లోకానుసారమైనటువంటి ఆ యొక్క దేవుళ్ళను పూజిస్తూ ఆరాధిస్తూ దేవునికి పై తిరుగుబాటు చేసింది. ఈరోజు ఈ మాటలు వింటూ ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా చాలా మంది ఆ ఇజ్రాయెల్ జనాంగం లాంటి స్వభావం కలిగిన వాళ్ళని ఉన్నాం. మనం ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. అందుకే వాక్యంలో సెలవిస్తా ఉంది, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. వాక్యంలో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు దేవుడు చెల్లించాలి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, తిరుగుతున్నప్పుడు, తాగుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడుచుచున్నప్పుడు ప్రతి సమయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడాన్ని తలపోసుకోవాలి. అప్పుడే నువ్వు మనిషిగా మార్చగలవు చెప్పగలుగుతావు. ఆకలి అయినప్పుడు కాదు, సమస్య వచ్చినప్పుడు కాదు దేవుడు అనేది. కడుపు నిండితే మనుషులు అని చెప్తున్నాడు కదా, కడుపు నిండి సమస్య తొలిగిపోతే దేవుడు ఎవరికి గుర్తున్నారు. చేసిన సహాయాన్ని పొందుకున్న వాళ్ళు మర్చిపోతుంటున్నారు ప్రజలు. నేటి దినము అనేక మంది అది ఒకవేళ ఈరోజు నీకు అది గడవచ్చు, కానీ రేపనేది ఒక దినం ఉంది. ఆ దినం ఎంతో భయంకరమైనది. ఒక మనిషే కృతజ్ఞత లేని స్వభావం చూపించకు తిరిగి సహాయం చేసేదానికి ఇష్టపడదు. ఎందుకు చేయాలి అంటే కృతజ్ఞత లేనివానికి అని పక్కన పడేస్తాం. మరి దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటాడంటే నేను కూడా ఊహించలేని దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ తగలక ముందే, ఆ పరిస్థితి నీకు ఎదురు కాకముందే ఇప్పుడే నీ సృష్టికర్తను స్మరణ చేసుకోవాలి. నీ సృష్టికర్తను స్మరణ చేసుకునేటువంటి అలవాటును ప్రారంభించాలి. ఇది మొదలుకొని ఆ శిక్ష నీ మీదికి రాకముందే, ఆ బాధ నిన్ను పీడించకముందే ఇప్పుడు సృష్టికర్తను దేవుని స్మరణ తెచ్చుకొని దేవుని స్తుతించు, దేవునికి కృతజ్ఞతలు చెప్పు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అంటున్నాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఒక్క కృతజ్ఞత కలిగినటువంటి స్వభావం చూపకపోవడం ద్వారా దేవుడు ఎన్ని పదజాలాలు వాడుతున్నాడో చూడండి. దుష్ట సంతానమా, చెరుపు చేయవాలారా, ఏమంటా పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, ఎన్ని భయంకరమైన పదజాలాలు. ఒక వ్యక్తి మనకు మాట వినకపోతే, మనం చేసిన సహాయం మర్చిపోతేనే మన హృదయం అంత బాధపడుతుంది, అంత కష్టపడుతుంది. మరి ఏ మనుషులు చేయలేని సహాయము దేవుడు మనకు చేస్తూ ఉంటే, మరి ఆ దేవునికి మనం కృతజ్ఞత చూపకపోతే, ఆ దేవునికి మనం లోపడకపోతే, సహాయం చేసిన వ్యక్తులను మనం మర్చిపోతే, అది ఎంత శ్రమ, అది ఎంత దోషభరితము, అది ఎంత శిక్ష. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రవర్తన మారాలని, మన జీవిత విధానం, మన భక్తి విధానం మారాలి. మనం మనుషులుగా జీవించాలి. జంతువులే, మూర్ఖమైనవే అంత జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ ఉంటే, మనకి ఇంత బుద్ధి తెలిసిన వాళ్ళం మనం ఎన్నో ఒక్కొక్కరిని వదిలితే
ఎన్ని రకాలైన మాటలు చెప్తామో అంత జ్ఞానం ఉపయోగిస్తాం. మరి ఈ చిన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతే, దేవునికి భయపడతూ చూపకపోతే, దేవుని గణపరచకపోతే, దేవునికి వినవీయకపోతే, దేవుని జ్ఞాపకం చేసుకోకపోతే, ఎప్పుడు నా కడుపు, ఎప్పుడు నా శరీరము, నా ఇల్లు, నా పని, ఇదే నా జీవితము అని అనుకుంటూ ఉంటే నీకు మహాశ్రమ రాబోతుంది. జాగ్రత్త. ఆ శ్రమ వచ్చినప్పుడు ఏ మనుషుడు కూడా కాపాడలేడు, ఏ మనుషుడు కూడా తప్పించలేడు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము మనం భరించలేనిది ఉండేది, మనం తాళలేనిది, తట్టుకోలేనిది. ఆ శిక్ష మన మీదకి రాకముందే మనం మారుతాం. కృతజ్ఞత కలిగిన వారంగా ఉందాం. దేవునికే కాదు, మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం దేవునికి ఎలా సహాయం చేసిన దేవునికి, పోషిస్తున్న దేవునికి మనం ఎలా భయభక్తులు కలిగి కృతజ్ఞతమైనామో, మనకు సహాయం చేసే వారి పట్ల కూడా మనం అలాంటి కృతజ్ఞత కలిగిన మనసు కలిగిన వారమై ఉండాలి. అప్పుడే నేను ఒక మనిషిగా గుర్తించబడతాం. లేకపోతే పశువుల కంటే, జంతువుల కంటే హీనమైన జన్మ మన మానవ జన్మ అని మనము అనుకోవాలా. ఈ యొక్క సమయంలో దేవుడు కూడా దేవుడుగా పెట్టే శ్రమలకు గురి కాకూడదని దేవుని యొక్క వాక్యం ద్వారా మీతో, నాతో, మనందరితో మాట్లాడుతుంటున్నాడు. మనం విధానాన్ని మార్చుకుందాం. ఇప్పటి నుండి దేవా, అనుక్షణము నేను ఈరోజు బతికి ఉన్నానంటే, ఈరోజు ఆహారం తింటున్నానంటే, ఈరోజు నీళ్ళు తాగుతుంటున్నానంటే, ఈరోజు పండుకుంటున్నానంటే, ఈరోజు సంతోషంగా ఉన్నానంటే, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానంటే, ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప, నీ దయనాయన అని ఎప్పుడైతే అలా నువ్వు చెప్పగలుగుతావో అప్పుడు నీ పట్ల దేవుడు కృప చూపుతాడు. నీకు కావలసిన ప్రతి మేలు ఆయన చేయుటకు సహాయం చేస్తాడు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, వేల్పులలో గరుడవు, మహాపరిశుద్ధుడవు, కోట్లాది కోట్ల దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు నాయన, నిత్య మహిమలో మహిమా స్వరూపుడుగా, తేజోమయుడుగా ప్రకాశిస్తున్నటువంటి మహా గొప్ప పవిత్రమైన దేవుడు నాయన, ఈరోజు మేము ఏమై ఉన్నాము, మేము ఈ స్థితిలో ఇంకా బతికి ఉన్నామంటే అది కేవలం నీ కృపా, నీ దయవల్ల తండ్రి. ఈ జీవాన్ని ఇచ్చిన వాడవు నీవే, ఈ రూపమును రూపించిన వాడవు నీవే, ఇన్ని సంవత్సరములు ఆయుష్కాలము అనుగ్రహించి ఈ యొక్క భూలోకంలో జీవించినంత కాలము ఆయన పోషించి ప్రతి ఒక్కరు తీరుస్తున్న వాడు నీవు మాత్రమే నాయన. నీ అనుమతి లేనిది, నీ సహాయం లేనిది, నీ కృప లేనిది ప్రభువా మేము లేమే లేవు నాయన. ఇన్ని మేలు చేసిన నీవు ప్రభు, మేము కృతజ్ఞులమై ఉండాలని, సహాయం పొందుకున్న వారికి మేము కృతజ్ఞులమై ఉండాలని, కృతజ్ఞత చూపాలని నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడాలి ప్రభువా. అవును తండ్రి, ఎద్దు తన యజమాని తెలుసుకొని యజమాని దగ్గరికి వెళ్తుంది. గాడిద మూర్ఖమైనప్పటికీ తన దొడ్డి తెలుసుకుని తన దొడ్డి దగ్గరికి వెళ్తుంది ప్రభువా. అయితే జ్ఞానం కలిగిన మేము ఇంతగా మమ్మల్ని నిత్యం పోషిస్తూ కాపాడుతున్న నీ దగ్గరికి
అనుదినము నీ పాదాల చెంతకు వచ్చి కృతజ్ఞతలు చెప్పేటువంటి జీవిత అనుభవం లేనటువంటి వారుగా ఇంతవరకు జీవిస్తుంటున్నాం. ఈ వాక్యం ద్వారా మేము గ్రహించుకున్నాం ప్రభువా, ఎందుకంటే గాలి కంటే జ్ఞానము, వివేచన, బుద్ధి అధికముగా మాకు అనుభవించి ఉన్నాం. సృష్టికర్త దేవుని స్మరణ చేసుకుంటూ ఆయన ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతమైన నీకు లోబడి జీవించాలన్నా మాకు సహాయం చేయండి. ఒకవేళ అలాగ సహాయం చేయకపోతే ఆయన వచ్చే శ్రమ ఎంత ఘోరమైందో ఆయన తెలియపరిచారు. మేము కృతజ్ఞహీనులమై కాకుండా ప్రభువా నీ ప్రేమను పొందుకునే వారుగా మేము మారినట్లుగా సహాయం చేయండి. మనుషుల కంటే, అధికారుల కంటే, రాజుల కంటే గొప్పవారు నువ్వు నాయన. నీకు భయపడి నీ దగ్గరికి వచ్చేవారునా అలాంటి మనస్సు, అలాంటి భయము వాళ్ళు పుట్టించమని కోరుతున్నాం. సహాయం చేయండి. నీ బిడ్డలుగా జీవించడం కృప చూపండి నాయన. ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిలో ఈ వాక్యపు వెలుగును ప్రకాశింపచేసి వారి యొక్క మూయబడినటువంటి మనోనేత్రములు, గుడ్డితనంగా చేసినటువంటి ఆ యొక్క మనోనేత్రములు తెరిచి ఈ రోజు నుండి ఒక కృతజ్ఞత కలిగిన మనసు కలిగిన వారమై జీవించుటకు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో ఆ యొక్క పరివర్తన మార్పు తీసుకెళ్ళమని కోరుకుంటున్నాం. సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ ఆశ్రమం కొరకై ఎందరైతే తమ గుట్టులు ఉండి సహాయం చేస్తుంటున్నారో వారిని, వారి కుటుంబాలను, వారి సమస్తాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభువా గొప్ప మేలుతో నింపండి. ఈ ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని తీర్చండి ప్రభువా. సమాధానకర్తమై ఉండండి. బిడ్డల యొక్క భవిష్యత్తును ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమని నేను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ప్రభువా నేను ఈ యొక్క కుటుంబము అనేక మందిని ప్రేమిస్తూ వారిని పోషిస్తూ వారిని ఆశ్రయం కల్పించి నడిపిస్తున్నటువంటి కుటుంబాన్ని నేను దీవించి బిడ్డను ఆశీర్వదించండి. ప్రభువా సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన మనందరితో ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఆశ్రమం కొరకై సహాయం చేస్తుంటున్నారో వారిని, వారి కుటుంబాన్ని, వారి సమస్తల్ని, అదే రీతిగా ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్న కుటుంబములను సకల యొక్క పరిశుద్ధులతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడ ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. ఎవరికైనా ప్రార్థన అవసరం అయితే రండి, నేను ప్రార్థన చేస్తాను. తప్పకుండా సెలవు తీసుకుందాం.